ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ నామబోధేంద్ర సరస్వతి స్వామి రచించినటువంటి శ్రీరామ కర్ణామృతంలో 4వ శ్లోకాన్ని చూస్తున్నాం. శ్రీరామం జగదేక వీరమమలం సీతామనోరంజనం కౌసల్యావరనందనం రఘుపతిం కాకుస్తవం సోద్భవం లోకానామభిరామ మంగళకరౌ వ్యాపార పారాయణం వందేహం జనఘోర పాప నికరధ్వంసం విభుం రాఘవం శ్రీరామం జగదేక వీరమమలం సీతామనోరంజనం కౌసల్యావరనందనం రఘుపతిం కాకుస్తవం సోద్భవం లోకానామభిరామ మంగళకరౌ వ్యాపార పారాయణం వందేహం జనఘోర పాప నికరధ్వంసం విభుం రాఘవం. దీనికి తెలుగు చేత ఇలా అందింది. శ్రీరామున్ జగదేక వీరు నమలున్ సీతా మనోరంజనున్ కారుణ్యాకరున్ కోసలేశ్వర సుతా గర్భాబ్ది చంద్రోదయున్ ఘోరాదౌఘతమిశ్ర కంజసకృ కాకుస్తన్వయున్ రాఘవున్ సూరున్ లోక పవిత్రు రామ విభు సుశ్లోకున్ మదిన్ గొల్చెదన్. లోకములలో ఏకవీరుడును నిర్మలుడును సీత మనస్సును రంజింపచేయువాడును కౌసల్య కుమారుడును రఘువంశ ప్రభువును కాకుస్థ వంశమున పుట్టినవాడును లోకములకు ఇష్టమైన మంగళకర వ్యాపారములందు ఆసక్తి కలవాడును భక్తుల ఘోర పాపములను పోగొట్టువాడును సర్వవ్యాపకుడును అయినటువంటి ఆ రామచంద్రునకు నమస్కరించుచున్నాను. స్వస్తి.